భూమంతాల్ ఇది 5,000 కోట్ల భూమి అంటే మామూలేం కాదు. దీని వెనక పెద్ద తతంగం నడుస్తూ ఉంది. ముఖ్య నేతల 1 and 2 నేతలు, వాళ్ళ బంధువర్గము, వాళ్ళ పెట్టుబడిదారులు ఈ 5,000 కోట్ల భూమికి అయ్యే మ్యా ఖర్చులు ఉంటాయి కదా, ఆ పెట్టుబడులు పెట్టడానికి, లేదా దీన్ని హస్తగతం చేసుకుని కబ్జా చేసిన తర్వాత కన్స్ట్రక్షన్ చేయడానికి పెద్ద టైం పడుతుండొచ్చు, కానీ ఫినిషింగ్ చేసుకోవడం, దాన్ని కబ్జా మీదకి వెళ్ళడానికి అయ్యే ఖర్చులు పెట్టడానికి కొంతమంది ముందుకు వస్తున్నారు, కొంతమంది వెనకాడుతున్నారు. తెర వెనక జరుగుతున్న రాజకీయం ఏది? మళ్ళొకసారి చెప్తున్నా, ఈ 5,000 కోట్ల భూమిని హస్తగతం చేసుకోవడానికి ఈ పెట్టుబడి కోసం ఇన్వెస్టర్లు కొంతమంది ముందుకు వస్తూ ఉంటే కొంతమంది వెనక్కి వెళ్తున్నారట. ఈ పెట్టుబడి పెట్టే దమ్ము అంటే రాజకీయ నాయకుడు మేము కళాన్ని పోటుని ఫోన్ని వాడేసి ఏ అధికారిని మార్చాలో, ఏం చెప్పాలో, ఎవరికి చెప్పాలో మేము చెప్పేస్తాం, కానీ అయ్యే ఖర్చు పెట్టుకునే దమ్మున్న పెట్టుబడిదారులు ఎవరని చెప్పి వెతుకుతూ ఉన్నారు. వాడిని నమ్మాలి. మళ్ళీ వీరు అంతా కలిసి అంటే 5,000 కోట్ల భూమి అంటే మినిమం ఒక 20 కోట్లు పెట్టుబడి, 30 కోట్లు పెట్టుబడి పెట్టి దాన్ని ముందు కబ్జా చేసుకోవాల్సి వస్తుంది. కానీ గాశారం బాలేక ప్రభుత్వం మారితే మళ్ళీ మొదటికి వస్తుంది. వీళ్ళు కక్షలు కట్టి రాజకీయం చేస్తుంటే ఆర్థికంగా మనం దెబ్బతింటామని చెప్పేసి కొంతమంది ఇన్వెస్ట్మెంట్లు వెనక్కి వెళ్తున్నారట. సగం ఖర్చు పెట్టి వెనక్కి వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారని తెలుస్తూ ఉంది. తెర వెనక చాలా జరుగుతూ ఉంది. తెర వెనక రాజకీయ నాయకుల్లోనూ లేదా ఇట్లాంటివంటి పనులు చేసేటువంటి మధ్య దళారులు వీళ్ళంతా గుస్స పెట్టేస్తూ ఉన్నారు. వీటి వెనక బాగా కుంభకోణం జరగబోతుంది. మరి మనం ఖర్చు పెడితే మునుగుతామా ఉంటామా అన్నా, నువ్వు సలహా చెప్పు అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇదో ఇష్యూ, 5,000 కోట్ల భూమి ఉంది, మనం 100 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లు ఖర్చు పెట్టాలి, పెడితే మనకి ఇంత వస్తుంది. పెట్టిన తర్వాత ఈ 5,000 కోట్ల భూమిలో మనం ఈ పని చేయడానికి మళ్ళీ ఒక కన్స్ట్రక్టివ్గా వెళ్ళడానికి మళ్ళీ 1,000 కోట్ల ఉంటుంది. మనం చేద్దామా వద్దా, మన వల్ల అవుతుందా అంటే మన రీజనల్ మాఫియా దిగుదామా, నేషనల్ మాఫియా దిగుదామా? ఇక నేషనల్ మాఫియా దిగితే భయంకరంగానే ఉంటుంది. నేషనల్ మాఫియాలో చెప్పాలంటే ఉత్తరాది గుజరాతీ లేదా మహారాష్ట్ర నుంచి భారీ ఎత్తున ఉన్నారు. మళ్ళీ బీహారు ఈ గ్యాంగ్ వేరే ఉంది, బీహార్ కానీ ఒరిస్సా నుంచి వచ్చే గ్యాంగులు వేరే ఉన్నాయి, ఆ మాఫియా వేరే ఉంది. లేదా నార్త్ ఇండియా ఉత్తరప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర ఈ 3 రాష్ట్రాలుగా ఉన్న మాఫియా అది వేరే ఉంది. అది చాకచక్యంగా పనిచేసుకోపోయేటువంటి నేర్పునంట మాఫియా, అవి దిగితే మాత్రం వేరుగా ఉంటుందని చెప్పి అన్అఫీషియల్ రికార్డ్స్ ఉన్నాయి, డిస్కషన్స్ ఉన్నాయి. మరి ఏం జరుగుతుందో, మరి ఈ వార్త బయటకు వచ్చింది కాబట్టి భుజాలు సదురుకొని గుమ్మడికాయ గిందికి తింపుతారా లేదా అలాగే బుల్డోజ్గా ముందుకు వెళ్తారా అనేది వేచి చూద్దాం. ఇంకొక వార్తలోకి వెళ్ళిపోదాం. వచ్చేసారి ఒంటరి పోరే అసలు కలిసి రావడానికి ఇక్కడ తెలంగాణలో పిల్ల పార్టీలు ఏమీ లేవు. సాధ్యమైనంతవరకు అన్నీ అయిపోయాయి. అంటే సిపిఎం, సిపిఐలు అట్లాంటి పార్టీలు యాక్టివ్గా లేవు. ఎక్కడో అక్కడ వార్డుల్లో ప్రభావితం చేయగలుగుతుంది. ఇకపోతే కాంగ్రెస్, తెలుగుదేశం, జనసేన, టీడీపీ సైద్ధాంతికంగాను వ్యవహారికంగాను మనకు టీడీపీతో పడదు, జనసేనతో అస్సలే పడదు. ఆయన కయ్యాలు కొనుక్కుంటాడు. కానీ మళ్ళీ ఆయన ఒక మాట నమ్ముకోవచ్చు, ఏంటంటే రేపు పొద్దున ఎన్నికల సమయాల్లో చంద్రబాబు నాయుడు వంగబెట్టి వెన్నుపోటు పొడిస్తే వెనక్కి వచ్చేసి మళ్ళీ మన దగ్గర స్నేహం చేస్తాం, నేను ఇక్కడ పుట్టా, ఇది నా కర్మభూమి అని మళ్ళీ ఏదో కొత్త ఈక్వేషన్ తీసుకొచ్చి ఏమీ సిగ్గుపడకుండా శరపడకుండా జనసేన బీఆర్ఎస్ని అడుగుతుండవచ్చేమో, కలిసి పోటీ చేస్తూ ఉండొచ్చు. సరే, అవన్నీ కూడా ఊహాత్మకమైనటువంటి కథనాలే. ఇక్కడ ఒంటరిగా పోతా అంటున్నారు, కానీ వీళ్ళ వెనక బీజేపీతో స్నేహం ఉందని చెప్పేసి చాలాసార్లు నుంచి ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయంలో మాత్రం నాకు అర్థం కానిటువంటి సమస్య పాయింట్ ఒకటి ఉంది. ఒకవేళ బీఆర్ఎస్ బీజేపీ ఒకటైతే నష్టం ఏంటి? బీజేపీ చెడిపోరలేదు కదా, ప్రస్తుతం బీజేపీని నమ్మి ఎంపీగా గెలిపిస్తున్నారు. బీజేపీ అయితేనే గ్యారెంటీ అని చెప్తున్నప్పుడు మరి బీజేపీకి ఓటేస్తే మరి బీఆర్ఎస్కి ఓటేస్తే రెండు ఒకటే కదా. కానీ బీఆర్ఎస్ బీజేపీకి ఒకటైతే ఓటేయమని నెగిటివిటీ ఎందుకు అర్థం వచ్చేలా ప్రచారం జరుగుతుందో నాకైతే అర్థం కావట్లేదు. అంటే నేను స్నేహం ఉండాలని నా కోరిక ఏం కాదు, స్నేహం చేయాలని నా ఉద్దేశం కాదు. నేను బీఆర్ఎస్ బీజేపీతో దోస్తానం చేస్తే అది బీఆర్ఎస్కి నెగిటివ్ అని చెప్పేసి ఎలా అనుకుంటున్నారని నాకు అర్థం కావట్లేదు. అయినా తెరచాటుగా కాంగ్రెస్ బీజేపీ ఒకటి కదా. ఇప్పుడు తెలంగాణలో మనం స్పష్టంగా చిన్న పిల్లగాడిని 10వ తరగతి పిల్లగాడిని అడిగినా, ఓటు హక్కురాని పిల్లగాడిని అడిగినా కూడా అర్థమయ్యేలా చెప్తారు ఏ పార్టీ స్నేహంగా నడుస్తుంది అనేది. ఇంకా చెప్పాలంటే
అధికార పార్టీ వ్యతిరేకతంగా భారతీయ జనతా పార్టీ ఎన్ని నిరసన కార్యక్రమాలు చేస్తుంది, ప్రెస్ మీట్లలో ఎన్ని అంశాలు మాట్లాడిందో చూస్తే అర్థమైపోతుంది. అది అధికార పార్టీకి స్నేహపూర్వకంగా ఉందా, ప్రతిపక్షంగా ఉందనేది కూడా క్లారిటీ ఉంది. కాబట్టి వాళ్ళతో కలిసిపోకుండా మరి ఈయనైతే ఒంటరిగా పోతాడని చెప్పేసి తానే చెప్తున్నాడు. వెల్కమ్, వాళ్ళ ఇష్టం, ఆ పార్టీ వాళ్ళ విషయాలు. మీనాక్షి కేసు వివరాలు ముఖ్య నేత పి అడిగిండు. ఈడ ఆ బాధితురాళ్ళు లేదు, మనం ఫోటో కూడా చూపించకూడదు కాబట్టి ఓకే. ఈ బాధితురాల సంగతి తెలుసుగా, శ్రీలత అనుకుంటా ఆమె పేరు. ఓకే, బహిరంగంగానే అవన్నీ పేర్లు వైరల్ అవుతున్నాయి. అట్లా వేరు కావాల్సుకుని ఉండాల్సి ఉండే. లేకపోతే జూన్ 6న కోర్టు నేనుండగా మీనాక్షి కేసు విచారణ కోసం వచ్చిండు. ఆజ్ తక్ ఇంటర్వ్యూలో సంచలన విషయాలు అడిగిన పిటిషనర్ తనను వేధించిన ఖంభం శ్రీను రేవంత్ రెడ్డి కాపాడుతున్నారని ఆరోపణ. అసలు ఈ కేసు ఏంటి, వివరాలు ఏంటి, ఎవరెవరి మీద పెట్టినా ఆ వివరాలు ఏంటి, ఆ కేసు నెంబర్ ఏంటి, ఆ వివరాల కోసం వచ్చి నాతో డిస్కస్ చేసి పోయాడు ఒక అతను. నువ్వెవరు అంటే నేను పలానాయన అని పిఏని అని చెప్పుకొచ్చాడు. ఇవన్నీ కూడా తెలిసే జరిగినట్టుగా, అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలిసే జరిగిందని చెప్పేసి బహిరంగ రహస్యమే. ఇది ముఖ్య నేత అనుచరుడు, షాడో వ్యక్తి దగ్గరుండి మానిటరింగ్ చేశాడు. ఇది మీనాక్షి నటరాజన్ గారు మధ్యప్రదేశ్లో పోటీ చేయబోతున్నారనే అంశం కానించి మొదలైంది. ఇదంతా కూడా తెర వెనుక రాజకీయాలు జరిగింది. తెర వెనుక రాజకీయాల నుంచి బయటపడాలంటే వాళ్ళ ఫోన్ కాల్ డేటాని లేదా వాళ్ళ కదలికలు ఉన్నటువంటి సీసీ కెమెరా విజువల్స్ బయటికి తీస్తే దొంగవడో దొరవడో బయటపడిపోతూ ఉంటుంది. నేడు సిరుల గని, నేడు స్కామ్లకు కానీ నిజమే కదా. నల్ల బంగారం బొగ్గులు సిరుల గని, అది ఇప్పుడు లాభాలున్న సింగరేణి నష్టాల వైపు నెట్టబడుతుంది అంటేనే అర్థం చేసుకోవాలి అది ప్రైవేటీకరణకు ముందెళ్తుంది. ఆ ప్రైవేటీకరణ ఎవరి కోసమో మనందరికీ తెలిసిందే. ఇది ఖచ్చితంగా ఆదాను అంబాను లాక్కపోవడానికే కుట్రలు మొదలయ్యాయని మనం స్పష్టంగా చెప్పొచ్చు. ఇంకొకటి, మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో లేదని చెప్తున్నాడు సారు. సరే చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.